కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కేసీఆర్ గత 12 రోజులుగా తీవ్ర అస్వస్థత గురి కావడం జరిగింది. యశోద హాస్పిటల్ బృందం గజ్వేల్లో వారం రోజులుగా ఎమర్జెన్సీ యూనిట్ ను నెలకొల్పి 24 గంటలు పర్యవేక్షిస్తున్నారు. అత్యాధునిక వైద్య చికిత్స అందించడానికి వీలుగా ఉండే పరికరాలు బుధవారం రాత్రి ప్రత్యేక అంబులెన్స్ లో ఫామ్ హౌస్ కి తీసుకువచ్చారు. హాస్పిటల్లో చేరితే పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంటుంది అని, ఎమ్మెల్యేలు కూడా చేజారిపోతారని కుటుంబ సభ్యులతో వారించినట్లు సమాచారం. 150 రోజులుగా కూతురు జైల్లో ఉండడం, అసెంబ్లీ ఎలక్షన్ ఓడిపోవడం, తుంటి ఎముక విరగడం, లోక్సభలో 0 సీట్స్ రావడం, కుటుంబ సభ్యుల కలహాలు వంటి వరుస ఘటనతో తీవ్ర మనోవేదన చెందాడని సమాచారం. పార్టీ నడిపించే శక్తి లేని కేటీఆర్ తప్పించుకొని తిరిగి మనస్తత్వం ఉన్న హరీష్ రావు, ఇలా పార్టీని నడిపించే నాయకుడు లేక ఆందోళనలో బీఆర్ఎస్ శ్రేణులు. ముఖ్యంగా ఎమ్మెల్యేలకి విషయం తెలియకూడదు అని విదేశీ పర్యటనకు తీసుకువెళ్లారని సమాచారం. కేసీఆర్ ఆరోగ్య విషయం తెలిసిన కొందరు నాయకులు హెల్త్ బులెటిన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.